లైవ్ టీవీ షో జరుగుతోంది. కెమెరాలు ఆన్లో ఉన్నాయి. యాంకర్ మాట్లాడుతోంది. అందరూ చూస్తుండగా ఒక 17 ఏళ్ల అమ్మాయి ఒక రహస్యం చెప్పింది. ఆ మాట వినగానే ఆ స్టూడియోలో ఉన్నవాళ్లే కాదు, టీవీల ముందు కూర్చుని ప్రోగ్రాంను చూస్తున్న లక్షలాది మంది ప్రేక్షకులు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. ఆమె మాటల ఆధారంగా పోలీసులు ఎంక్వైరీ చేస్తే అలా జరిగినట్లు ఆనవాళ్లు లేవు. ఇక కేసును క్లోజ్ చేద్దామని అనుకుంటున్న తరుణంలో ఒక క్లూ దొరికింది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ రోజు 2012 మే 28 జీ తమిళ్ ఛానల్లో ఒక ప్రోగ్రాంను ప్రజలు చూస్తున్నారు. మన దగ్గర వచ్చే బతుకు జట్కా బండి స్టైల్లో ఉండే ప్రోగ్రాం అది. ఆ ప్రోగ్రాం పేరు సొల్వదెల్లాం ఉన్మై. తమిళనాడులో చాలా ఫేమస్ అయిన ఆ ప్రోగ్రాం హోస్టు నిర్మల పెరియసామి. ఆ రోజు ఎపిసోడ్లో ఒక కుటుంబాన్ని పరిచయం చేశారు. భార్గవి అనే 17 ఏళ్ల అమ్మాయిని, ఆమె తల్లిదండ్రులను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. భార్గవి తండ్రి పేరు మురుగన్, తల్లి పేరు రాజేశ్వరి. భార్గవి తన తల్లిదండ్రులను వదిలేసి తన ప్రియుడితో కలిసి జీవించాలని నిర్ణయించుకుంది. +2 ఎగ్జామ్స్ ముగిసిన రోజే ఆమె ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మురుగన్, రాజేశ్వరి తమ కూతురు భార్గవిని చూడడం ఇదే మొదటిసారి. ఆ బాధ ఆ తల్లిదండ్రుల మొహంలో స్పష్టంగా కనిపిస్తోంది. భార్గవితో ఆమె తల్లి ఏమందంటే, ఏమ్మా నువ్వు మన ఇంటికి తిరిగి వచ్చేయి అని బతిమలాడుతోంది. కానీ ఆమె మాత్రం నేను రాను, నాన్నతో కలిసి ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదని చెప్పింది. మీ నాన్న గురించి ఎందుకలా మాట్లాడుతున్నావు, ఆయన మంచివాడు కాదా అని హోస్టు నిర్మల పెరియస్వామి అడిగారు. మేడం, మా నాన్న మంచోడు కాదు, నన్ను చాలా ఇబ్బంది పెట్టేవాడు అని భార్గవి చెప్పింది. ఏం మాట్లాడుతున్నావమ్మా, ఇబ్బంది పెట్టేవాడంటే ఏ విధంగా అని హోస్ట్ అడిగింది. మేడం, ఇప్పుడు నేను ఎలా చెప్పాలి? వాస్తవంగా మా నాన్న నన్ను ఒక సెక్స్ టాయ్ లాగా చూసేవాడు. ఒంటిపై ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసేవాడు. చిన్నప్పుడు అలా చేయి వేసినప్పుడు నాకు దాని అర్థం తెలియదు. కానీ నాకు ఎప్పుడైతే అర్థం కావడం మొదలైందో అప్పుడు ఈ విషయాన్ని నేను అమ్మకు చెప్పాను. అప్పుడు అమ్మ నాతో ఏమందంటే, ఆయన మీ నాన్నే కదా, పర్లేదులే అని అంది. కానీ ఆయన అలా నా ఒంటి మీద చేయి వేయడం నాకు జుగుప్సాకరంగా ఉండేది. నేను ఎన్నిసార్లు చెప్పినా అమ్మ నా మాట వినడానికి కూడా ఆసక్తి చూపలేదు. మా నాన్న నాలో తల్లిని చూసుకోవాల్సింది పోయి భార్యను చూసుకున్నాడు. అది తట్టుకోలేకే నేను ఇల్లు వదిలి పారిపోయాను అని భార్గవి చెప్పుకొచ్చింది. ఈ మాటలు విన్న తమిళ ప్రజలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. భార్గవి చెప్పిన ఆ షాకింగ్ స్టేట్మెంట్ వినగానే నిర్మల పెరియస్వామి కోపంతో రాజేశ్వరి వైపు తిరిగింది. ఏ రాజేశ్వరి, సొంత కూతురు ఈ విధంగా కంప్లైంట్ చేస్తుంటే నువ్వు ఇంత మామూలుగా తీసుకున్నావా అని అడిగింది. మేడం, తను అబద్ధం చెప్తోంది, అలా అసలు ఏమీ జరగలేదని రాజేశ్వరి చెప్పింది. రాజేశ్వరి చెప్పిన మాటలు నిజమే అన్నట్లుగా మురుగన్ కూడా నిర్మలతో ఏం చెప్పాడంటే, మేడం, తనతో పాటు ఉన్న యువకుడు, అతని తల్లిదండ్రులు మా పాప బ్రెయిన్ను వాష్ చేశారు, అందువల్లే తను ఇలా మాట్లాడుతోందని అన్నాడు. అప్పుడు మరో ముగ్గురు సీన్లోకి వచ్చారు. వారెవరంటే భార్గవ్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అబ్బాయి, అతని తల్లిదండ్రులు. ఆ అబ్బాయి పేరు సతీష్, అతనికి 21 ఏళ్ళు. అతని తండ్రి కుమార్, తల్లి కూడా అక్కడికి వచ్చింది. వాళ్ళు నిజానికి అంతకుముందు భార్గవి తండ్రి తల్లి మధ్య జరిగిన సంభాషణను అసలు వినలేదు. వాళ్ళు వచ్చి కూర్చోగానే నిర్మల పెరియస్వామి ఏమన్నారంటే, మిస్టర్ కుమార్, మీకు మన చట్టాల గురించి అస్సలు అవగాహన లేదా? ఒక అమ్మాయికి పెళ్లి జరగాలంటే ఆమెకు కనీసం 18 ఏళ్ల వయసు ఉండాలనే విషయం మీకు తెలుసా లేదా అని అడిగారు. మేడం, నాకు ఆ విషయం తెలుసు. నా కొడుకుతో కలిసి భార్గవి మా ఇంటికి వచ్చినప్పుడు నేను ఆమెతో ఏం చెప్పానంటే, భార్గవి, నువ్వు చేసేది తప్పు, నువ్వు మీ ఇంటికి వెళ్ళమని చెప్పాను. నేను నా భార్య ఆమెకు నచ్చజెప్పడానికి ఎంతో ప్రయత్నించాం. కానీ ఆమెకు తన ఇంటికి వెళ్ళడానికి ఏదో భయం ఉన్నట్లుంది. ఇంటికి వెళ్తే తనను హింసిస్తారని ఆమె చెప్పడం వల్లే మేము ఏమీ అనలేదు. ఆమెకు 18 ఏళ్లు నిండిన తర్వాత పెళ్లి చేద్దామనే ఆలోచనతో మా ఇంట్లో మా కూతురిలాగే ఆమెను ఉంచుకున్నామని కుమార్ చెప్పాడు. ఆ తర్వాత సతీష్ను హోస్టు ప్రశ్నించారు. సతీష్, తన తండ్రి వేధించే విషయాన్ని భార్గవి నీతో చెప్పిందా అని అడిగితే, అవును మేడం, ఆమె తట్టుకోలేనంతగా వాళ్ళ నాన్న హింసించేవాడు. అది భరించలేకే ఆమె +2 ఎగ్జామ్స్ ముగిసిన రోజే నాతో మా ఇంటికి వచ్చేసింది. కానీ నీకు 18 ఏళ్లు నిండకుండా మనం కలిసి జీవించలేమని కూడా నేను ఆమెతో చెప్పాను.
ఎంత చెప్పినా తను ఇంటికి తిరిగి వెళ్ళడం నాకు ఇష్టం లేదని, మా ఇంట్లోనే ఉంటానని చెప్పింది అన్నాడు. అప్పుడు నిర్మల పెరియస్వామి సతీష్ను, కుమార్ను, అతని భార్యను ఏమని అడిగిందంటే, మీరు చెప్తున్నట్లుగా మురుగన్, రాజేశ్వరి చెప్పడం లేదు. భార్గవి మనసులో విషం నింపి ఆమెతో తప్పుడు విషయాలను మీరే చెప్పిస్తున్నారని వాళ్ళంటున్నారు. దీనికి మీ జవాబేంటి అని నిర్మల పెరియస్వామి అనగానే వారికి చాలా కోపం వచ్చింది. మేడం, ఇది తప్పు. మేము ఎప్పుడూ భార్గవిని తన ఇంట్లో వాళ్లకు వ్యతిరేకంగా ఉండమని చెప్పలేదు. ఆమె స్వయంగానే తన ఇంట్లో వాళ్ళ గురించి అలా చెప్పిందని అన్నారు. అప్పుడు నిర్మల పెరియస్వామి 2 కుటుంబాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఆ షోను ముగిస్తూ ఆమె ఒక చిన్న విషయం చెప్పింది. దీని వెనక ఒక నిజం ఉంది. అది తెలుసుకోవాలంటే మీరు రేపు ఖచ్చితంగా టీవీ ముందు ఉండాలని. ఆమె మాటలు విన్న ప్రతి ఒక్కరికి ఏదో వింతైన విషయం రేపు చూపించబోతున్నారనే ఫీలింగ్ కలిగింది. మరుసటి రోజు ఎపిసోడ్ కోసం ఆతృతగా ఎదురు చూశారు. నెక్స్ట్ డే ఎప్పట్లాగే జీటీవీ తమిళ్లో సొల్వదెల్లాం ఉన్వై ప్రోగ్రాం స్టార్ట్ అయింది. ఒక్కొక్కరిని స్క్రీన్ ముందుకు తీసుకువచ్చిన తర్వాత చివరగా కూతురు తన తండ్రి, తల్లితో ఏం చెప్పాలో ఆమె నేరుగా చెప్తుంటే టీవీలో ప్రజలు చూడాలనేది నిర్మల పెరియస్వామి ఆలోచన. అప్పుడు భార్గవి స్క్రీన్ ముందుకు వచ్చింది. ఎలాంటి సందేహం లేకుండా తాను ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రులతో కలిసి ఉండనని తన అభిప్రాయాన్ని చెప్పింది. జడ్జి స్థానంలో ఉన్న నిర్మల ఏమందంటే, భార్గవి, నువ్వు ఎందుకు అంత పట్టుబడుతున్నావు? నువ్వు మైనర్ కాబట్టి తల్లిదండ్రులతోనే కలిసి ఉండాలి. మన చట్టం ప్రకారం నీకు 18 ఏళ్ళు నిండితేనే నువ్వు పెళ్లి చేసుకుని వేరే ఇంటికి వెళ్ళడానికి వీలవుతుంది అంది. అప్పుడు భార్గవి ఏం చెప్పిందంటే, మేడం, నేను 10వ తరగతి చదువుతున్నప్పుడే మా నాన్న నన్ను శారీరకంగా వాడుకోవడానికి ప్రయత్నించాడు. అతను నా ఒంటి మీద చేయి వేసినప్పుడు నేను ఈ విషయాన్ని అమ్మ దృష్టికి తీసుకువెళ్తే అప్పుడు అమ్మ పర్లేదులే అని అంది. కానీ నేను మాత్రం ఈ విషయాన్ని పక్కింటి వాళ్ళందరికీ చెప్తాను అనగానే, నువ్వు అలా చెప్తే నాన్న నిన్ను చంపేస్తాడు అని అమ్మ నాతో అంది. ఆ మాట విన్నప్పుడు నిజంగానే నాకు చాలా భయం వేసిందని భార్గవి ఏడ్చింది. మేడం, మా నాన్న ఇంతకుముందు ఒక పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవాడు. సోఫాలు, కుర్చీలు తయారు చేసి అమ్మేవాడు. అందులో పార్ట్నర్గా ఉన్న శేఖర్ అంకుల్ ఒక్కగానొక్క కూతురు ఒక యువకుడిని ప్రేమించింది. ఆ యువకుడితో కలిసి ఆమె ఇల్లు వదిలి పారిపోయింది. అది శేఖర్ అంకుల్ను నిజంగానే చాలా బాధ పెట్టింది. శేఖర్ అంకుల్ పారిపోయిన కూతురు పేరు లావణ్య. ఆమె ప్రేమించిన వ్యక్తి పేరు సిలంబరసన్. వారిని మా నాన్న ఇంటికి తీసుకువచ్చాడు. మా ఇంట్లోనే ఉండమన్నాడు. ఆ కోపంతో శేఖర్ అంకుల్ చాలా రోజుల వరకు మా ఇంటికి కూడా రాలేదు. అప్పుడు లావణ్య, సిలంబరసన్ మా ఇంట్లోనే చాలా సంతోషంగా ఉండేవారు. ఆ సమయంలో నేను 8వ తరగతి చదువుతున్నాను. కానీ కొన్ని రోజుల తర్వాత లావణ్య, సిలంబరసన్ కనిపించకుండా పోయారు. చాలా రోజుల తర్వాత శేఖర్ అంకుల్ కూడా కనిపించకుండా పోయాడు. కానీ కనిపించకుండా పోయిన ఆ ముగ్గురిని నాన్నే చంపేశాడని అమ్మ నాతో చెప్పింది. మా నాన్న ఒక హంతకుడు కూడా అని అందరినీ షాక్కు గురి చేసే విషయాన్ని ఇప్పుడు భార్గవి చెప్పింది. అయితే అక్కడ కూర్చున్న మురుగన్ 4 ఏళ్ల క్రితం ముగ్గురిని చంపిన హంతకుడా అని అంతా ఆశ్చర్యపోయారు. అప్పుడు నిర్మల పెరియస్వామి చాలా కోపంగా మురుగన్ వైపు చూసి, ఏయ్ మురుగన్, ఏంటిది? మీరు ముగ్గురిని చంపేసి ఇక్కడికి వచ్చారా అని అడిగితే, మేడం, తను ఊరికే అలా చెబుతోంది. ఇంతకు ముందు నేను తనను వేధిస్తున్నానని చెప్పినట్టే ఇది కూడా ఒక అబద్ధపు కథ. తన మనసులో నిజంగానే విషం నింపారు. ఆ యువకుడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కలిసి మా కూతురును మాకు వ్యతిరేకంగా తయారు చేశారని లబోదిబోమంటూ ఏడ్చాడు. అప్పుడు రాజేశ్వరి ఏమందంటే, అవును మేడం, మా కూతుర్ని పూర్తిగా మార్చేశారు. తను మా కడుపున పుట్టి మా పరువు తీస్తోందని రాజేశ్వరి కూడా ఏడ్చింది. వాళ్ళు సెంటిమెంట్ డ్రామా ప్లే చేస్తుంటే భార్గవి ఏమందంటే, మేడం, మా ఇంటి ముందు ఒక బావి ఉండేది. ఆ బావే అన్నింటికి సాక్షి. లావణ్య దగ్గర చాలా బంగారం ఉండేది. దాన్ని దక్కించుకోవడానికి మా నాన్న లావణ్య, ఆమె భర్తను, ఆమె తండ్రిని చంపి డెడ్ బాడీలను మా ఇంటి ముందున్న బావిలోనే పడేశాడు. ఆ తర్వాత ఆ బావిని పూర్తి చేశాడు అని భార్గవి ముగించింది. అయితే చివరి వరకు మురుగన్, రాజేశ్వరి తమ మాట మీదే నిలబడ్డారు. భార్గవి కూడా తన మాట మీద నిలబడింది. ఈ సంఘటన తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. నిజంగా అదొక కలిసిపోయే దృశ్యం. భార్గవి తండ్రి మురుగన్, తల్లి రాజేశ్వరి కలిసి కూతురును దీవిస్తున్నారు. మాకు ఈ సంబంధంలో ఎలాంటి అభ్యంతరం లేదు.
మా కూతురు సుఖంగా ఉండాలన్నదే మా కోరిక అని మురుగన్ రాజేశ్వరి ఇద్దరు కలిసి సతీష్ భార్గవిలను దీవించడంతో ఆ షో ముగిసిపోయింది. కానీ ఈ కథ ఇక్కడితో అయిపోలేదు. ఈ షో ముగిసిన తర్వాతే అస్సలు ఊహించని ట్విస్ట్ మొదలైంది. లైవ్ షోలో కన్న కూతురు అంత పెద్ద నింద వేస్తున్న మురుగన్ దంపతులు అంత కూల్గా ఎలా ఉండగలిగారు? ఒకవేళ వాళ్ళు నిజంగానే అమాయకులైతే మొదటి నుంచి గొడవకు దిగిన వాళ్ళు షో చివర్లో ఎందుకు దిగి వచ్చారు? ఆ దీవెనల వెనక ఉన్న అసలు రహస్యం ఏంటి? ఒక అమ్మాయి టీవీ లైవ్ షోలో చెప్పిన మాటలను నమ్మి తమిళనాడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారా? మరి 4 ఏళ్ల క్రితం మాయమైపోయిన ఆ ముగ్గురు మనుషులు ఏమయ్యారు? ఈ మిస్టరీ వెనుకున్న షాకింగ్ నిజాలు తెలియాలంటే వీడియోను చివరి వరకు చూడాల్సిందే. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. అయితే అప్పటి వరకు కాస్త కూడా తగ్గని మురుగన్ భార్గవి ఈ 3 హత్యల గురించి చెప్పిన తర్వాత అతనిలో చాలా మార్పులు వచ్చాయి. ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత సోషల్ మీడియాలో 3 హత్యలకు సంబంధించి భార్గవి చెప్పిన క్లిప్పింగ్ వైరల్ అయింది. ఆ వీడియో పోలీసుల వద్దకు కూడా చేరింది. విలుపురం రేంజ్ డిఐజీ కె షణ్ముగం జీ తమిళ ఆఫీస్కు వెళ్లారు. ప్రోగ్రామ్ హెడ్ నిర్మల పెరియస్వామిని కలిశారు. ఏంటి మేడం, మీరు ఈ రోజు టెలికాస్ట్ చేసిన ప్రోగ్రాంలో చాలా సీరియస్ క్రిమినల్ కేసు ఉంది కదా, దాని గురించి మీరేం చెప్తారు? మీరు విన్న విషయాల్లో ఏమైనా నిజం ఉందా అని అడిగారు. అప్పుడు నిర్మల ఏం చెప్పారంటే, సార్, మేము ఈ ప్రోగ్రాం షూట్ చేసింది 2012 జూన్ 15న. మేము దాన్ని టెలికాస్ట్ చేసింది 28, 29 తేదీల్లో. మొదటిసారిగా జూన్ 15వ తేదీన ఈ వివరాలు విన్నప్పుడు మాకు కూడా చాలా షాక్గా అనిపించింది. భార్గవి చెప్పిన దాంట్లో నిజం ఉందో లేదో తెలుసుకోవడం కోసం మేము భార్గవితో కలిసి ఆమె ఇంటికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె తండ్రి మురుగన్ కానీ రాజేశ్వరి కానీ ఆ ఇంట్లో లేరు. అక్కడ ఆమె చెప్పిన బావి కూడా మాకు కనిపించలేదు. కానీ ఆమె చెప్తున్నది ఏంటంటే ఆ ప్రాంతంలో ఒక బావి ఉండేదని. మేము భార్గవిని తిరిగి తీసుకువచ్చిన తర్వాత ఆమె చెప్పిన శేఖర్ గురించి ఆరా తీశాం. శేఖర్ గురించి వెతుకుతూ శేఖర్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడి వాళ్ళు మాకు ఒక కథ చెప్పారు. శేఖర్కు ఒక కూతురు ఉండేదని. 2008 డిసెంబర్లో శేఖర్ కూతురు లావణ్య సిలంబరసన్ అనే యువకుడితో వెళ్ళిపోయింది. అందువల్ల మనస్తాపానికి గురైన శేఖర్ మద్యానికి బానిసైన సమయం గురించి చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుసు. చాలా రోజుల వరకు ఎవరితోనూ మాట్లాడకుండా ఫుల్లుగా తాగుతూ తిరిగిన శేఖర్ ఆ తర్వాత కూతుర్ని వెతకడానికి చాలా ఊర్లకు వెళ్ళాడు. అయితే 4 నెలలుగా శేఖర్ కనిపించకపోవడంతో చుట్టుపక్కల వాళ్ళు పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ ఇచ్చింది 2009 జూన్లో. కానీ పోలీసులు దాన్ని అంత సీరియస్గా తీసుకోలేదు. ఆ తర్వాత లావణ్య, సిలంబరసన్, శేఖర్ను ఎవరూ చూడలేదు. ఈ విషయాలు మాకు తెలిసాయి. అయితే సిలంబరసన్, లావణ్యను కనిపెట్టడానికి ఒక ప్రయత్నం చేశాం. కానీ మాకు వాళ్ళను కనిపెట్టడం సాధ్యం కాలేదు. కానీ సిలంబరసన్, లావణ్య, శేఖర్ ముగ్గురు నిజంగానే మిస్ అయ్యారు. ఆ విషయం మాకు ఖచ్చితంగా తెలియడంతో ఆ ఎపిసోడ్ను టెలికాస్ట్ చేశామని నిర్మల పెరియస్వామి డిఐజీ షణ్ముగంతో చెప్పారు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, మీరు నిజంగా చాలా పెద్ద తప్పు చేశారు. నేరం చేయడం ఎంత తప్పో, ఒక నేరం గురించి సమాచారం తెలిసినప్పుడు దాన్ని పోలీసులకు చెప్పకుండా దాచడం కూడా అంతే తప్పు. ఇక్కడ మురుగన్, అతని భార్య కలిసి 3 హత్యలు చేసిన విషయం మీకు తెలిసినా కూడా మీరు ఎందుకు పోలీసులకు సమాచారం ఇవ్వలేదని అడిగాడు. అప్పుడు నిర్మల ఏం చెప్పారంటే, సార్, మేం కూడా ఈ విషయాన్ని మేనేజ్మెంట్ కమిటీలో చర్చించాం. పోలీసులకు చెప్పిన తర్వాత షో టెలికాస్ట్ చేయాలా, లేక షో టెలికాస్ట్ చేసిన తర్వాత పోలీసులకు చెప్పాలా అనే చర్చ జరిగింది. చివరికి మేము ఒక నిర్ణయానికి వచ్చాం. షో టెలికాస్ట్ చేసిన మరుసటి రోజే పోలీసులకు సమాచారం ఇద్దామని అనుకున్నాం. మేము రేపు పోలీసులకు ఈ విషయం చెప్పాలని అనుకున్నామని నిర్మల పెరియస్వామి చెప్పారు. కానీ ఆ ఐపీఎస్కు ఆ సమాధానం అస్సలు నచ్చలేదు. అయినా ఈ షో రికార్డ్ చేసినప్పుడు మురుగన్, రాజేశ్వరి ఇక్కడే ఉన్నారు కదా, మీరు వెతికినప్పుడు వాళ్ళు అక్కడ లేరని చెప్పారు. వాళ్ళు మీతో ఈ షో గురించి ఏమైనా మాట్లాడారా అని అడిగారు. అప్పుడు నిర్మల పెరియస్వామి ఏం చెప్పిందంటే, సార్, ఈ షో రికార్డింగ్ అయిపోయాక మురుగన్, రాజేశ్వరి మా దగ్గరకు వచ్చి నాతో ఒక విషయం చెప్పారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని టెలికాస్ట్ చేయవద్దని బతిమిలాడారు. కానీ మురుగన్ అలా ప్రాధేయపడడం వల్లే మాకు అనుమానం వచ్చి విచారణ చేశామని చెప్పారు. ఇప్పుడు పోలీసులు ఈ వివరాలన్నీ తీసుకున్నారు. మరుసటి రోజు తెల్లవారేసరికి డిఐజీ నేతృత్వంలో ఒక బృందం ఏర్పాటైంది. చురుకైన సిఐలు, ఎస్ఐలు అందులో భాగమయ్యారు. 3 వ్యక్తుల గురించి వెతకడానికి ఒక బృందం బయలుదేరింది. మరొక బృందం మురుగన్ ఇంటి వైపు వెళ్ళింది. మురుగన్ ఇంటికి వెళ్ళేటప్పుడు జీటీవీ వాళ్ళు హోటల్లో సురక్షితంగా ఉంచిన మురుగన్ కూతురు భార్గవిని కూడా తమతో పాటు తీసుకెళ్లారు. భార్గవికి, సతీష్కు, అతని కుటుంబానికి జీటీవీ వాళ్ళు పెద్ద ప్రొటెక్షన్ ఇచ్చారు. వాళ్లకు ఏ పరిస్థితుల్లోనూ ఎలాంటి ఇబ్బంది కలగకూడదని అన్ని జాగ్రత్తలు జీటీవీ తీసుకుంది. అందువల్ల మాత్రమే పోలీసులు జీటీవీపై కేసు పెట్టే దిశగా వెళ్ళలేదు. భార్గవితో కలిసి డిఐజీ షణ్ముగం, అతని బృందం భార్గవి ఇంటికి చేరుకున్నారు. అప్పుడు ఇల్లు తాళం వేసి ఉంది. తాళం వేసి ఉన్న ఇంటి ముందుకు వచ్చిన భార్గవి తనకు జ్ఞాపకం ఉన్న గుర్తుల ఆధారంగా ఒక స్థలాన్ని చూపించింది. సార్, అక్కడే బావి ఉండేదని అంది. కానీ అక్కడ బావి ఉన్న ఆనవాళ్లే లేవు. దాదాపు 4 సంవత్సరాల క్రితం అక్కడ ఒక బావి ఉండేది. ఆ బావిని పూర్తిగా కూలగొట్టి చదును చేశారు. ఆ బావి ఉన్న భాగంలో మట్టి వేసి మొక్కలు నాటారు. ఎవరికీ అక్కడ బావి ఉన్నట్లు అనిపించకపోయినా తను పెరిగిన ఇల్లు కావడం వల్ల భార్గవికి మాత్రం ఖచ్చితంగా ఆ స్థలం తెలుసు. భార్గవి చూపించిన భాగంలో వెంటనే మట్టి తీసే పని ప్రారంభమైంది. అప్పటికే ఆ ప్రాంతం జనంతో నిండిపోయింది. జీటీవీలో ఆ ప్రోగ్రాం విపరీతమైన పబ్లిసిటీ తెచ్చుకోవడం వల్ల పెద్ద జన సమూహమే అక్కడికి చేరుకుంది. పోలీసులు, మీడియాతో ఆ స్థలం కిక్కిరిసిపోయింది. ఒక టీవీ ప్రోగ్రాంలో ఈ విధంగా ఒక నిజం బయటపడడం ఇదే మొదటిసారి. ఆ నిజం ఆధారంగా ఒక క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ జరగడం కూడా ఇదే మొదటిసారి. పోలీసులు, ఫోరెన్సిక్ వాళ్ళంతా అక్కడే ఉన్నారు. మట్టి తవ్వడానికి జేసీబీతో సహా అన్ని ఏర్పాట్లు జరిగాయి. భార్గవి చెప్పిన స్థలం నుండి జేసీబీ మట్టి తీయడం మొదలుపెట్టింది. జేసీబీ ఉపయోగించి కాసేపు మట్టి తీశారు. కానీ వారికి బావి ఆనవాళ్లు కనిపించలేదు. కొందరు పోలీసులకు ఇది చిన్నపిల్లల ఆటలాగా అనిపించింది. ఒక అమ్మాయి టీవీ షోలో తన తండ్రి హత్యలు చేశాడని చెప్పడమేంటి, అది నమ్మి పోలీస్ పటాలం రావడమేంటి అని అసహనంతో మాట్లాడుకున్నారు. వారి ఓపిక నశిస్తున్న సమయంలో గుండ్రటి ఆకారం పోలీసుల కంటపడింది. భార్గవి చెప్పిన దాంట్లో నిజం ఉందనే నమ్మకం పోలీసులకు మొదటిసారి అప్పుడే కలిగింది. ఈ విషయాలన్నింటినీ లైవ్గా ఛానళ్లు బ్రేకింగ్ న్యూస్ ఇస్తూనే ఉన్నాయి. భార్గవి సొల్వదెల్లాం ఉన్వై ప్రోగ్రాంలో చెప్పిన దాని ప్రకారం ఆమె ఇంటి ముందు బావిని కనుగొన్నారు అనేది ఒక బ్రేకింగ్ న్యూస్గా మారింది. జీటీవీ ఇచ్చిన ఈ వార్త మిగతా అన్ని ఛానళ్లను ఊపేసింది. బావి లోపల వేసిన మట్టి మొత్తాన్ని బయటకు తీయాలి కదా, అది చాలా పెద్ద టాస్క్. బయట మట్టి తీసినంత సులభం కాదు బావి లోపల నుండి జేసీబీ హ్యాండ్ ఉపయోగించి మట్టి తీయడం. ఏదేమైనా కొంత మట్టిని జేసీబీ సహాయంతో తీశారు. ఆ తర్వాత గంపలు, తట్టలు లోపలికి దించి పోలీసులు ఆ మట్టిని పైకి తీసుకురావడం మొదలుపెట్టారు. మట్టి తీస్తున్న క్రమంలో ఎముకలు కనిపించాయి. ఒక్కో ఎముకను ఫోరెన్సిక్ నిపుణులు జాగ్రత్తగా పేర్చారు. 2 పుర్రెలు, చాలా ఎముకలు దొరికాయి. అయితే ఇంకో పుర్రె కోసం తీక్షణంగా వేచి చూస్తున్న సమయంలో అది కూడా దొరికింది. డెడ్ బాడీలను బావిలోకి విసిరేసిన తర్వాత చాలా ఎత్తు నుంచి మట్టిని పోయడం వల్ల ఎముకలు దాదాపు విరిగిపోయినట్టుగా ఉన్నాయి. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు పరీక్షల కోసం ల్యాబ్కు పంపించారు. మరోవైపు ఒక టీం మురుగన్ కోసం వెతుకుతోంది. మురుగన్ దగ్గరున్న ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. రాజేశ్వరి దగ్గర ఫోన్ లేదు. స్విచ్ ఆఫ్ అయిన ఆ ఫోన్ను సైబర్ సెల్ నిఘాలో పెట్టింది. ఆ ఫోన్ IMEI నంబర్ ద్వారా దాన్ని పరిశీలిస్తుండగా ఆ మొబైల్లో వేరే సిమ్ కార్డు వేసి యాక్టివేట్ చేసినట్లు కనిపించింది. మురుగన్ కొత్త సిమ్ తీసుకొని ఆ మొబైల్లో వేసి వాడుతున్నాడని సైబర్ సెల్కు అర్థమైంది. ఆ సిమ్ ఏ టవర్ పరిధిలో యాక్టివేట్ అయిందో కనిపెట్టడానికి పోలీసులకు ఎక్కువ సమయం పట్టలేదు. సైబర్ సెల్ ఆ మొబైల్ టవర్ను ఐడెంటిఫై చేసింది. వెంటనే షణ్ముగం బృందానికి ఇన్ఫర్మేషన్ పాస్ చేసింది. ఇదే సమయంలో మరో టీం శేఖర్ ఇంటికి వెళ్ళింది. పరిసరాలను పరిశీలించింది. ఆ తర్వాత దగ్గరలోని పోలీస్ స్టేషన్కు వెళ్లి మిస్సింగ్ ఫిర్యాదులను చెక్ చేసింది. 2009 జూన్లో శేఖర్ మిస్సింగ్ అనే కేసు ఫైల్ అయి ఉంది. దాదాపు 3 ఏళ్ళు అవుతున్నా
ఆ కేసుకు సంబంధించి ఎలాంటి విచారణ కూడా ఆ స్టేషన్ నుండి జరగలేదనే నిజాన్ని పోలీసులు కనిపెట్టారు. సాధారణంగా ఒక మనిషి మిస్సింగ్ అని కేసు వచ్చినప్పుడు ఏదో ఒక విచారణ చేయాలి. కానీ ఇక్కడ పోలీసుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు చాలా స్పష్టంగా కనిపించింది. ఇదే సమయంలో డిఐజీ షణ్ముగం బృందం మురుగన్ను ఎలా పట్టుకోవాలనే దానిపై చర్చలు జరిపింది. మురుగన్కు కూడా ప్రోగ్రాం టెలికాస్ట్ అయిన విషయం తెలిసి ఉంటుంది. ఆ ప్రోగ్రాం ఆధారంగానే ముందుకు వెళ్లడం మంచిదనే ఒక ఆలోచన పోలీసులకు కలిగింది. అప్పుడు పోలీస్ అధికారులు వెంటనే జీటీవీ ఉద్యోగుల డ్రెస్సుల్లోకి మారిపోయారు. వాళ్ళు మురుగన్ మొబైల్ టవర్ లొకేషన్ కనుక్కొని మురుగన్ ఉంటున్న ఆ ఇంటికి వెళ్లారు. మురుగన్ రాజేశ్వరి సొంతిల్లు వదిలి తాత్కాలికంగా ఉంటున్న ఇల్లు అది. అక్కడికి వెళ్లిన వాళ్ళు బెల్లు కొట్టారు. అప్పుడు మురుగన్ తలుపు తీశాడు. జీటీవీ ఐడి కార్డులు వేసుకున్న వాళ్ళని చూడగానే మురుగన్కు ఆశ్చర్యం వేసింది. మీరు ఎందుకు వచ్చారని కోపంగా అడిగాడు. ఏమండి మురుగన్ గారు, మేము చాలా విషయాలు ఆరా తీశాక మీరు చెప్పిన విషయమే నిజమని మాకు అర్థమైంది. ఆ విషయాన్ని కూడా ఒక ఎపిసోడ్గా చూపిద్దామని అనుకున్నాం. అందువల్లే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాం. మొదట మీరు ఉంటున్న ఆ పాత ఇంటికి వెళ్ళాం. అక్కడ మీరు కనిపించకపోవడంతో వెతుకుతూ ఇక్కడి దాకా వచ్చామని అన్నారు. జీటీవీ వాళ్ళు ఈ మాట చెప్తున్నప్పుడు మురుగన్ ఉంటున్న ఇంట్లో టీవీ లేకపోవడం వల్ల ఆ రోజు పగలు జరిగిన బావి తవ్వకాల వార్తలు మురుగన్ రాజేశ్వరి చెవుల్లో పడలేదు. మురుగన్ రాజేశ్వరి తాము చెప్పిన కథను జీటీవీ నమ్మినందుకు వారు చాలా సంతోషపడ్డారు. వాళ్ళిద్దరూ జీటీవీ వాళ్ళు అడిగినట్లుగానే త్వరగా రెడీ అయ్యి వాళ్లతో పాటు బయలుదేరారు. జీటీవీకి చెందిన ఒక ప్రత్యేక వాహనాన్ని వాళ్ళు వెళ్ళడానికి అరేంజ్ చేశారు. ఆ బండిలోకి రాజేశ్వరి, మురుగన్ ఎక్కారు. బండిలో కూర్చున్న సమయంలో జీటీవీ ఉద్యోగులు మురుగన్ రాజేశ్వరితో చాలా విషయాలు మాట్లాడుతుంటే వాళ్ళు నిజంగా చాలా సంతోషపడ్డారు. ఆ బండి నేరుగా పోలీస్ స్టేషన్ ముందుకు వెళ్ళి ఆగింది. మురుగన్ రాజేశ్వరి ఆశ్చర్యంతో తమతో ఉన్న వాళ్ళ వైపు చూసి, సార్, మనం జీటీవీ ఆఫీసుకు కదా వెళ్ళాలి, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారని అడిగారు. అప్పుడు వారేమన్నారంటే, మురుగన్ ముందు దిగు, మనం ఇక్కడికి ఒకసారి వెళ్ళి ఆ తర్వాత జీటీవీకి వెళ్దామన్నారు. పోలీస్ స్టేషన్లోకి వెళ్లాల్సిన అవసరం తమకు ఏమాత్రం లేదనే విషయం వాళ్లకు తెలుసు. కానీ వాళ్ళను తీసుకుని ఆ జీటీవీ ఉద్యోగుల వేషంలో ఉన్నవాళ్ళు స్టేషన్ లోపలికి వెళ్ళిన ఆ క్షణంలో మురుగన్ రాజేశ్వరులకు విషయం అర్థమైపోయింది, తాము దొరికిపోయామని. మురుగన్ రాజేశ్వరులను పోలీస్ స్టేషన్ లోపలికి తీసుకువచ్చి ప్రశ్నించే రూమ్లో కూర్చోబెట్టారు. అక్కడ డిఐజీ షణ్ముగం, అతని టీం రెడీగా ఉంది. తాను దొరికిపోయాను అనే నిజం స్టేషన్లోకి రాగానే అర్థమైన మురుగన్ ఎక్కువసేపు తట్టుకోలేకపోయాడు. డిఐజీ షణ్ముగం, అతని బృందం అడిగిన ప్రశ్నలకు మురుగన్ మెల్లమెల్లగా వాస్తవాలు చెప్పడం మొదలుపెట్టాడు. సార్, శేఖర్ అనేవాడు నా పార్ట్నర్. మేము సోఫాలు, కుర్చీలు తయారు చేసేవాళ్ళం. శేఖర్ కూతురు లావణ్య సిలంబరసన్ అనే ఒక యువకుడితో పారిపోయింది. వారు ఉండడానికి చోటు లేక చివరకు మా ఇంటికే వచ్చారు. అప్పుడు లావణ్య దగ్గర చాలా బంగారు నగలు ఉండడం మురుగన్ చూశాడు. ఆ నగలను చూడగానే అతనిలో ఆశ పుట్టింది. వాటిని ఎలాగైనా కొట్టేయాలని తన భార్య రాజేశ్వరితో కూడా చెప్పాడు. రాజేశ్వరి మొదట్లో మురుగన్ను అలాంటి ఆలోచనల నుండి దూరం పెట్టడానికి ప్రయత్నించింది. కానీ మురుగన్ చోరీ చేయాలని నిర్ణయించుకున్నాడని అర్థమయ్యాక రాజేశ్వరి నోరు మూసుకుని కూర్చుంది. లావణ్య దగ్గరున్న బంగారు నగలు చూసి ఆశపడ్డ మురుగన్ ఆ నగలను ఎలా కొట్టేయాలా అని ఆలోచిస్తున్న సమయంలోనే ఒకరోజు సిలంబరసన్ మురుగన్ దగ్గరకు వచ్చాడు. అతడు చాలా వింతైన విషయాన్ని మురుగన్తో చెప్పాడు. అంకుల్, నాకు లావణ్య నచ్చడం లేదు. ఆమెతో విసిగొచ్చింది. ఆమెతో కలిసి జీవించడం నా వల్ల కాదని అన్నాడు. ఆ మాటలకు మురుగన్ ఆశ్చర్యపోయాడు. అయితే వెంటనే అతను చాలా తెలివిగా మాట్లాడాడు. సిలంబరసన్, నువ్వు ఆమె దగ్గరున్న చాలా నగలను ఎప్పుడూ చూడలేదా? అవన్నీ నీవేగా అన్నాడు. ఆమె వాటిని నాకు అస్సలు ఇవ్వదు అంకుల్. ఆమె ఇవ్వకపోతే మనం లాక్కుందామా అని సిలంబరసన్ అన్నాడు. ఓ అలాగా, అయితే ఆమె నీకు వద్దు, నాకు వద్దు. నగలు మాత్రం కావాలని వారు మందు కొడుతున్న సమయంలో మాట్లాడుకున్నారు. అప్పుడు వాళ్ళతో పాటు తాగుతున్న మూర్తి అనే మురుగన్ స్నేహితుడు సిలంబరసన్తో ఏమన్నాడంటే, సిలంబరసన్, మనం ముగ్గురం కలిసి ఆమె కథ ముగిద్దాం. ఆమెను చంపేస్తే ఆ బంగారం మనదే అవుతుంది. చాలా ఏళ్ళు సుఖంగా బతకడానికి సరిపోయే బంగారం మనకు దొరుకుతుంది అన్నాడు. ఆమెను ఎలా చంపాలని ముగ్గురు పథకం వేసుకున్నారు. మురుగన్ ఇంటికి ఆనుకుని వర్కింగ్ ప్లేస్ ఉంటుంది.
సోఫాలు తయారు చేసే చోటుకి తన భార్య లావణ్యను సిలంబరసన్ పిలిచాడు. లావణ్య అక్కడికి రాగానే, లావణ్య, నువ్వు ఒక్కసారి ఈ సోఫాలో కూర్చో, ఇది నీకు కంఫర్ట్గా ఉందో లేదో చూద్దామని సిలంబరసన్ అన్నాడు. భర్త చెప్తున్నాడు కాబట్టి లావణ్య వచ్చి ఆ సోఫాలో కూర్చుంది. ఆ సమయంలో ఆ సోఫా పక్కనే మూర్తి, మురుగన్ ఇద్దరు నిలబడి ఉన్నారు. లావణ్య ఆ సోఫాలో కూర్చుని 2 చేతులు 2 వైపులా చాచి వెనక్కి వాలగానే సిలంబరసన్, మూర్తి, మురుగన్ ముగ్గురు కలిసి ఒక తాడును ఆమె మెడకు చుట్టి వెనక్కి గట్టిగా లాగారు. ఏం జరుగుతుందో తెలిసేలోపే లావణ్య గిలగిలా కొట్టుకుని అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్న సిలంబరసనే ఆమె చావుకు కారణమయ్యాడు. ఒకరోజు లావణ్య తండ్రి శేఖర్ తన కూతురిని వెతుకుతూ మురుగన్ ఇంటికి వచ్చాడు. కూతురు తనను వదిలి వెళ్లిపోయినందుకు శేఖర్ చాలా బాధలో ఉన్నాడు. కానీ కూతురు తన స్నేహితుడు, పార్ట్నర్ అయిన మురుగన్ ఇంట్లోనే ఉందనే విషయం అతనికి కాస్త ఊరట కలిగించింది. అందుకే కూతుర్ని చూడడానికి వచ్చాడు. శేఖర్ను చూడగానే మురుగన్ ఏమన్నాడంటే, రేయ్, నీ కూతురు రోడ్డు మీద తిరుగుతుంటే నేనే చూసి ఇంటికి తీసుకువచ్చాను అని అన్నాడు. ఆ మాట విన్న శేఖర్, రేయ్, నా కూతురు బాగుందా అని అడిగాడు. ఆమె భర్త ఇద్దరూ హ్యాపీగానే ఉన్నారు. కాకపోతే వారిద్దరు ఇప్పుడు ఇంట్లో లేరు. సరదాగా బయటకు వెళ్ళారు. వారు వచ్చేలోపు మనం మందు కొడదాం రా అని పిలిచాడు. శేఖర్కు తాగడం అంటే చాలా ఇష్టం. మురుగన్తో కలిసి తాగడానికి శేఖర్ కూర్చోగానే మూర్తి కూడా వాళ్లతో చేరాడు. శేఖర్ ఎప్పుడైనా వెతుక్కుంటూ వస్తాడని మురుగన్ ముందే ఊహించాడు. అందుకే మురుగన్ ఆల్రెడీ ఒక ప్లాన్ సిద్ధం చేసి పెట్టుకున్నాడు. మురుగన్ కంటితో సైగ చేయగానే శేఖర్ తాగే మందులో మూర్తి విషాన్ని కలిపాడు. తాగుతున్న సమయంలో శేఖర్కు ఈ విషయం తెలియలేదు. కాసేపట్లోనే విషం కలిపిన మందు తాగిన శేఖర్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. శేఖర్ చనిపోయాడని కన్ఫర్మ్ చేసుకున్న మూర్తి, మురుగన్ శవాన్ని బావిలో పడేశారు. అప్పుడు ఆ బావిలో 2 శవాలు ఉన్నాయి. రాత్రి సిలంబరసన్ ఇంటికి రాగానే శేఖర్ను చంపిన విషయాన్ని అతనికి చెప్పారు. ఆ మాట వినగానే సిలంబరసన్ చాలా సంతోషపడ్డాడు. ఇక ఆ బంగారాన్ని పంచుకుంటే సరిపోతుందని అనుకున్నారు. ఆ బంగారంలో కొంత భాగం అమ్మి ఆ డబ్బుతో జల్సాగా బతకడం మొదలుపెట్టారు. ఇలా వారం రోజులు గడిచిపోయాయి. ఈలోపు మురుగన్తో మూర్తి ఒక మాట అన్నాడు. మురుగన్, ఈ సిలంబరసన్ గాడు మంచోడు కాదు. తనను నమ్మి వచ్చిన ఒక అమ్మాయిని వారం రోజులు తిరగకుండానే చంపడానికి ఒప్పుకున్నాడు. రేపు వాడు మనల్ని కూడా ముంచేస్తాడు. వాడి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది అన్నాడు. మూర్తి తన అభిప్రాయాన్ని చెప్పగానే మురుగన్ కూడా ఆలోచనలో పడ్డాడు. అవునరా, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. వాడిని మనం నమ్మలేం. తనతో వచ్చిన అమ్మాయిని ఎంత కూరుగా చంపేశాడు. అందువల్ల అతని కథ ముగించాలని ఇద్దరు నిర్ణయించుకున్నారు. సిలంబరసన్కు బాగా తినే అలవాటు ఉంది. దాన్ని వాడుకోవాలని వారు అనుకున్నారు. ఒకరోజు రాత్రి సిలంబరసన్ కోసం నాన్ వెజ్తో వివిధ రకాల వంటలు తయారు చేసి సిద్ధంగా పెట్టారు. వాటిలో విషం కలిపారు. విస్కీ తాగుతూ విషం కలిపిన వంటకాలను సిలంబరసన్ ఫుల్లుగా లాగించాడు. సిలంబరసన్తో కలిసి మురుగన్, మూర్తి కూడా తాగారు. మందు ముగ్గురు తాగిన మురుగన్, మూర్తి ముందే తినేయడం వల్ల వాళ్ళు ఆ ఫుడ్ను ముట్టుకోలేదు. ఫుల్లుగా తిన్న సిలంబరసన్ కొద్దిసేపటికే కింద పడిపోయాడు. అతడు చనిపోయిన తరువాత ఆ శవాన్ని కూడా బావిలో పడేశారు. 3 శవాలు బావి అడుగున పడ్డాయి. ఇక శవాలు పైకి తేలే సమయం వస్తుందని మురుగన్, మూర్తికి బాగా తెలుసు. అందుకే వాళ్ళిద్దరూ కలిసి ఆ బావి చుట్టూ ఉన్న గోడను విరగొట్టి లోపల పడేశారు. ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న మట్టిని లాగి లోపలేసి పూడ్చారు. ఈ పనిలో రాజేశ్వరి కూడా హెల్ప్ చేసింది. దొరికిన చెత్తా చెదారం అంతా లోపల పడేశారు. చాలా కష్టం మీద ఆ బావిని పూడ్చేశారు. చివరకు అక్కడ ఒక బావి ఉండేదనే గుర్తే లేకుండా చేశారు. అందుకే అక్కడ బావి ఉందని భార్గవి చెప్పినప్పుడు పోలీసులు కూడా మొదట నమ్మలేకపోయారు. మురుగన్ నిజం ఒప్పుకోవడంతో రాజేశ్వరి కూడా ఆ విషయాన్ని అంగీకరించింది. ఇక పోలీసులకు కావాల్సింది మూర్తి. మూర్తి ఎక్కడ ఉంటాడనే విషయం మురుగన్కు బాగా తెలుసు కాబట్టి మూర్తిని పట్టుకోవడం పోలీసులకు పెద్ద కష్టం కాలేదు. మూర్తి కూడా అరెస్టు కావడంతో 3 నిందితులపై షార్ట్ షీట్ తయారు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కేసు కోర్టుకు వచ్చినప్పుడు జడ్జి రాజేశ్వరిని కొన్ని ప్రశ్నలు అడిగాడు. మురుగన్ చంపింది తన ప్రాణ స్నేహితుడిని, అతని కూతుర్ని, అల్లుడిని. ఇంతటి క్రూరమైన పనులు చేసే వాడితో నువ్వు ఎందుకు కాపురం చేస్తున్నావు అని జడ్జి అడిగారు.
జడ్జి అలా అడగడానికి మరో కారణం కూడా ఉంది. భార్గవి ముందే టీవీలో లైవ్గా తన తండ్రి వికృత బుద్ధి గురించి చెప్పింది. కన్న కూతురిని కూడా కూతురిలా చూడకుండా ఒక సెక్స్ టాయ్లా చూసే తండ్రి బుద్ధిని ఆమె అందరి ముందు బయటపెట్టింది. ఆ విషయాన్ని కూడా జడ్జి రాజేశ్వరిని అడగ్గా రాజేశ్వరి జడ్జితో తన పరిస్థితిని చెప్పుకుంది. మురుగన్ బాగా తాగుతాడని, తాగితే నోటికొచ్చినట్లు తిడతాడని, తిట్టడమే కాకుండా ఇష్టం వచ్చినట్లు కొడతాడని చెప్పింది. ఆ దెబ్బలను భరించేది రాజేశ్వరి మాత్రమే. నిజానికి ప్రతిరోజు బాగా దెబ్బలు తినే రాజేశ్వరికి మురుగన్ చెప్పినట్టు బతకడం తప్ప వేరే మార్గం లేకపోయింది. దెబ్బలకు భయపడే ఆమె మురుగన్ విషయాలు ఏవి ఎవరికీ చెప్పకుండా దాచింది. కూతురితో ప్రవర్తించే తీరు, హద్దులు దాటుతున్న విషయాన్ని కూతురు స్వయంగా తల్లికి చెప్పినప్పుడు కూడా అతని దెబ్బలకు భయపడే ఇతరులకు ఈ విషయం చెప్పొద్దని కూతుర్ని వారించింది. ఆమె తన నిస్సహాయ స్థితిని మరో రకంగా కూడా కోర్టుకు చెప్పింది. బంధువుల ఇంటికి వెళ్ళడానికి కూడా ఆమెకు అనుమతి ఉండేది కాదు. పక్కింటికి వెళ్ళడానికి కూడా రాజేశ్వరికి మురుగన్ పర్మిషన్ ఇచ్చేవాడు కాదు. ఆ కాంపౌండ్ లోపలే సర్దుకుపోవాలి. ఏదైనా కారణంతో రాజేశ్వరి వేరే ఎక్కడికైనా వెళ్ళినట్టు అతనికి తెలిస్తే ఆ రోజు రాజేశ్వరికి చాలా దెబ్బలు పడేవి. ఆమె తన నిస్సహాయ స్థితిని ఉన్నది ఉన్నట్టుగా కోర్టుకు వివరించింది. అందువల్ల ఆమెకు ఫలితం దక్కింది. విచారణ తర్వాత కోర్టు తీర్పు ప్రకటించినప్పుడు రాజేశ్వరిని నిర్దోషిగా విడుదల చేసింది. మురుగన్కు కోర్టు 3 జీవిత ఖైదులు విధించింది. మూర్తికి 1 జీవిత ఖైదు పడింది. భార్గవి +2 ఎగ్జామ్స్ చాలా బాగా రాసింది. ఆ మార్కుల ఆధారంగానే ఆమెకు ఇంజనీరింగ్లో అడ్మిషన్ దొరికింది. ఆమె ఇంజనీరింగ్కు అయ్యే ఖర్చును జీ తమిళ్ ఛానల్ భరించింది. ఇప్పుడు భార్గవి ఒక ఇంజనీర్. ఆమె లైఫ్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగుతోంది. ఈ కేసులో అత్యంత బాధాకరమైన విషయం, కన్న తండ్రి వేధిస్తుంటే ఆ బిడ్డ తల్లికి మొరపెట్టుకున్న ఫలితం లేకపోవడం. సమాజానికి భయపడో, భర్త కొడతాడనో ఒక తల్లి కన్నబిడ్డ ఆక్రందనను నిర్లక్ష్యం చేసింది. ఒక బిడ్డకు తల్లిదండ్రులే రక్షణగా నిలవనప్పుడు ఆ పిల్లలకు ఈ ప్రపంచంలో అంతకంటే పెద్ద నరకం మరొకటి ఉండదు. రాజేశ్వరి భర్త కొట్టే దెబ్బలకు భయపడి అతను చేసిన హత్యలను, కూతురిపై చేసిన అఘాయిత్యాలను గుండెల్లోనే దాచుకుంది. ఆమె నిస్సహార్యాలే కావచ్చు, కానీ ఆమె మౌనం కన్న కూతురి జీవితాన్ని నాశనం చేసింది. అన్యాయం జరిగినప్పుడు మొదట్లోనే గొంతు విప్పకపోతే ఆ భయం మనల్ని కూడా నేరస్తులలాగే మార్చేస్తుంది. హత్యలు జరిగి 4 ఏళ్ళు అయిపోయింది. సాక్ష్యమైన బావిని కూడా మట్టితో పూడ్చి పైన మొక్కలు నాటేశాం. ఇక తమను ఎవరూ పట్టుకోలేరు అని నిందితులు భావించారు. కానీ కాలం చాలా బలమైంది. టీవీ షో వేదికగా ఆ సత్యం అగ్ని పర్వతంలా బద్దలైంది. ఈ కేసులో మన హృదయాన్ని కదిలించి స్ఫూర్తినిచ్చే ఏకైక పాత్ర భార్గవి. చిన్న వయసులోనే తండ్రి వల్ల నరకం అనుభవించింది. తల్లి ప్రేమ కరువై ఇల్లు వదిలి పారిపోయి ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. కానీ ఆమెలో ఉన్న ధైర్యం, సత్యాన్ని ప్రపంచానికి చెప్పాలనే సంకల్పం ఆ కరుడుగట్టిన నేరస్తుల ముసుగును తొలగించాయి. మానసిక క్షోభను అనుభవిస్తూ కూడా చదువును ఎక్కడా వదలలేదు. పట్టుదలతో చదివి ఇంజనీరింగ్ పూర్తి చేసింది. సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో తలెత్తుకుని నిలబడింది. ఇవాళ చిన్న చిన్న సమస్యలకే కుంగిపోతూ ఆత్మహత్యల వైపు అడుగులు వేస్తున్న నేటి యువతకు భార్గవి జీవితం ఒక గొప్ప పాఠం. జీవితం మనల్ని ఎంత కిందకు నెట్టినా మనపై మనకు నమ్మకం, పోరాడే గుణం ఉంటే ఆకాశం అంత ఎత్తుకు ఎదగవచ్చని భార్గవి జీవితం మనకు నేర్పుతుంది. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.